కామ్రేడ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫిగరింగ్ అవుట్ బై జే. ఈ వీడియో ఫస్ట్ 5 minutes మాత్రం అస్సలు స్కిప్ చేయకండి. 2 ఇంపార్టెంట్ విషయాలు మీతో షేర్ చేసుకోవాలి. చాలా కష్టపడి ఈ రోజు వరకు తీసుకొచ్చిన విషయాలు అవి. ఫస్ట్ వచ్చేసి నా కోర్స్ కాంటెంట్ క్రియేషన్ కోర్స్, దాని గురించి మీతో చెప్పాలి. సెకండ్ది వచ్చేసి లైవ్ యూట్యూబ్లో ఒక 10 నుంచి 15 మంది లేదా 20 మంది వరకు తీసుకొని ప్రతిరోజు రాత్రి 3ంటికి నేను రాత్రి అంటే మీకు ఎట్లా చెప్పాలి, ఎర్లీ మార్నింగ్ 3కి మీకు మీ టెర్మినాలజీలో రాత్రి, సో ఎర్లీ మార్నింగ్ 3 AM నేను లైవ్కి వస్తున్నాను అనమాట. వచ్చి ఆ 10 to 15 మెంబర్స్ని ఆంటర్ప్రినర్స్గా లేకపోతే బిజినెస్ ఎక్స్పీరియన్స్, ఈ ట్రాప్స్ గురించి కానివ్వండి, వీటి గురించి కానివ్వండి, అసలు ఇంతవరకు యూట్యూబ్లో చెప్పని డిఫరెంట్ కాంటెంట్ నేను అక్కడే డెలివరీ చేయబోతున్నాను లైవ్ ఇంటరాక్షన్స్తో. దీస్ ఆర్ ద 2 things. ఈ లైవ్ థింగ్ అనేది నేను నెక్స్ట్ మంత్ స్టార్ట్ చేస్తా. ఇప్పుడు అయితే కాంటెంట్ క్రియేషన్ కోర్స్ ఇంకొక 1 weekలో స్టార్ట్ చేయబోతున్నాను. అసలు ఏంటి కాంటెంట్ క్రియేషన్ కోర్స్, ఎవరు ఎన్రోల్ అవ్వాలి, ఎవరికి అవసరం ఈ కోర్స్ అంటే చెప్తాను. దానికన్నా ముందు ఈ లాజిక్ అర్థం చేసుకోండి. కాంటెంట్ క్రియేటర్స్ ఆర్ ద నెక్స్ట్ బిలియనియర్స్, మిలియనియర్స్ కూడా కాదు, నెక్స్ట్ బిలియనియర్స్. కేవలం కాంటెంట్ క్రియేటర్స్ కి మాత్రమే నెక్స్ట్ బిలియనియర్స్ అయ్యే ఛాన్స్ ఉంది, మిలియనియర్స్ అయ్యే ఛాన్స్ ఉంది, ఎక్కువగా డబ్బులు సంపాదించే ఛాన్స్ ఉంది. ఈ పర్టికులర్ జనరేషన్ లో నువ్వు కాంటెంట్ క్రియేటర్ అయితే ఎన్నో ఇన్కమ్ సోర్సెస్ ని నువ్వు అన్లాక్ చేసుకోగలవు. యాడ్సెన్స్ వస్తుంది, బ్రాండ్ ప్రమోషన్స్ వస్తాయి, సూపర్ ట్యాంక్స్లు, జాయిన్ బటన్లు, మీరు ఓన్ మర్చెండైజ్, ఓన్ బిజినెస్లు, వేరే బిజినెస్ కి మీరు వెళ్ళి ఆర్గనైజ్ చేయొచ్చు, మీరు ఈవెంట్స్ కండక్ట్ చేసుకోవచ్చు, గ్యాదరింగ్స్ చేసుకోవచ్చు, నేమ్, ఫేమ్, ఎవ్రీథింగ్ వస్తుంది కాంటెంట్ క్రియేషన్ త్రూ. ఏంటి ఈ ఇన్కమ్ సోర్సులతోనే వాడు బిలియనియర్ అయిపోతాడా కాంటెంట్ క్రియేటర్ అనేటోడు అంటే కాదు. సో ఇన్ని ఇన్కమ్ స్ట్రీమ్స్ నుంచి కొంత అమౌంట్ రావడం వల్ల టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు మనీ అనే కాన్సెప్ట్ని టైమ్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు మనీ అని వాడు ప్రూవ్ చేస్తాడు. అప్పుడు వాడి దగ్గర లాట్ ఆఫ్ టైం ఉంటుంది, వేరే థింగ్స్ మీద వర్కౌట్ చేయగలుగుతాడు. ఒక కాంటెంట్ క్రియేటర్ దగ్గర ఉన్న గ్రేట్ అడ్వాంటేజ్ ఏంట్రా అంటే వాడి దగ్గర ఉన్న రీచ్, వాడి దగ్గర ఉన్న ఆడియన్స్ బేస్. ఆ ఆడియన్స్ బేస్ తోటి, ఆ రీచ్ తోటి, ఆ మార్కెటింగ్ తోటి వాడు ఒక గ్రేట్ బిజినెస్ బిల్డ్ చేయొచ్చు. అండ్ బిజినెసెస్ కి కావాల్సింది కంటిన్యూస్ సప్లై ఆఫ్ క్యాపిటల్. ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి, కంటిన్యూస్ సప్లై ఆఫ్ క్యాపిటల్. చాలా మంది బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఏం చేస్తారు అంటే ఒక 5 లక్షలు, ఒక 6 లక్షలు, ఓ 10 లక్షలు అని చెప్పేసి ఓ రఫ్ అంచనాలు వేసేసుకొని ఇది క్యాలిక్యులేషన్ అని చెప్పేసి అక్కడ చేసి ఇక్కడ అప్పుడు చేసి తీసుకొస్తారు. కానీ 5 లక్షలు కాస్త మొత్తం ఇంప్లిమెంట్ అయ్యేసరికి 25 లక్షలు అవుతుంది. ఈ 25 లక్షలు వాళ్ళ ప్లాన్లో ఉండదు కాబట్టి వాడిని అప్పు చేసి, వీడిని అప్పు చేసి, అది చేసి, ఇది చేసి వాళ్ళు బిజినెస్ బిల్డ్ చేస్తారు. బిజినెస్ బిల్డ్ అయిపోయిన తర్వాత దానికి మార్కెటింగ్ అవన్నీ చేయాలి కాబట్టి అక్కడికే వాళ్ళు బర్న్ అవుట్ అయిపోతారు. ఇంకా సేల్స్ త్రూనే వాళ్ళ బిజినెస్ నడవాలి అని చెప్పేసి ఫిక్స్ అవుతారు. సో చాలామంది యంగ్ ఆంటర్ప్రినర్స్ ఫెయిల్ అయ్యేదే ఇక్కడ. కాకపోతే ఒక కాంటెంట్ క్రియేటర్, ఎస్పెషల్లీ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నాను, నేను ఎట్యోడోర్స్ రన్ చేస్తున్నప్పుడు నాకు కాంటెంట్ క్రియేషన్ త్రూ కొంత మనీ వచ్చేది, నాకు వేరే సోర్స్ నుంచి కొంత మనీ వచ్చేది, నాకు కాంటెంట్ బ్రాండ్ డీల్స్ నుంచి, ఒక బ్రాండ్ ప్రమోట్ చేస్తే నాకు అరౌండ్ 20,000-30,000 రూపీస్ ఆ టైంలో వచ్చేది అనమాట. మంచి బ్రాండే, బెట్టింగ్ యాప్లు కాదు. సో 20,000 నేను సంపాదించాలి అంటే వేరే సాఫ్ట్వేర్ కంపెనీలో మంత్ అంతా పని చేయాలి. అలా కాకుండా నాకు ఇక్కడ టైం దొరుకుతుంది, నాకు రెవెన్యూ కూడా వస్తుంది. అలా కంటిన్యూస్ సప్లై ఆఫ్ క్యాపిటల్ అనేది మనం బిజినెస్కి ఇవ్వగలుగుతాం, దాంతోపాటు మార్కెటింగ్ కూడా ఇవ్వగలుగుతాం. అది ఒక కాంటెంట్ క్రియేటర్ చేయగలుగుతాడు. కాంటెంట్ క్రియేషన్ యూజ్ చేసి ఎంతో మంది ఎన్నో కోట్లు సంపాదించారు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్, ఇంకా టాప్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే MrBeast. 2020లో MrBeast ఒక బర్గర్ చైన్ ని లాంచ్ చేశారు. మీకు ఎంతమంది ఐడియా ఉందో నాకు తెలియదు, కానీ 2020లో ఆయన లాంచ్ చేశారు. మీరు జస్ట్ ఇమాజిన్ చేయండి, ఒక్క రాత్రిలో ఆయన ఎన్ని ఫ్రాంచైజెస్ సెల్ చేసి ఉంటాడు. జస్ట్ 1 night ఆయన ఈ రోజు బర్గర్ చైన్ ని లాంచ్ చేస్తే నైట్ కల్లా ఆయనకి 300 ఫ్రాంచైజెస్ కి ఆయన సైన్ చేసి 300 ఫ్రాంచైజెస్ ఓపెన్ చేశాడు. మెక్డానల్డ్స్ లాంటి కంపెనీకి 6 years పట్టింది, MrBeast 1 night చేశాడు. ఎస్, మెక్డానల్డ్స్ అనేది కొంచెం ఓల్డ్ కంపెనీ, 90sలో స్టార్ట్ అయింది, 2020లో ఈయన లాంచ్ చేశాడు. బట్ ఈవెన్ దో 1 night 300 ఫ్రాంచైజెస్ అంటే నాట్ ఎ జోక్. ఇప్పుడు ఆయన దగ్గర 1000 కన్నా ఎక్కువ ఫ్రాంచైజెస్ ఉన్నాయి. 2 సంవత్సరాల్లోనే ఆయన 1000 ఫ్రాంచైజీలు ఓపెన్ చేశాడు. ఆయన చెయ్యాలి అనుకుంటే దాన్ని 2000 ఫ్రాంచైజెస్ కూడా చేసుకోవచ్చు. ఈ బర్గర్ బిజినెస్ ని అనాలిసిస్ చేస్తూ ఒక రఫ్ క్యాలిక్యులేషన్ వేద్దాం. ఆయనకి ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నది 320 million సబ్స్క్రైబర్స్. కానీ ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉంటే అంతమంది బర్గర్లు కొన్నారు కదా. ఆయనకి వచ్చే వ్యూస్ ఆన్ అన్ యావరేజ్ కౌంట్ చేస్తే ప్రతి వీడియో కూడా 90 million నుంచి 100 million కొట్టుద్ది. సో 100 million ఆయనకి గ్యారంటీగా వచ్చే వ్యూస్. సో ఇప్పుడు ఈ 100 million వీడియో చూసిన ప్రతి ఒక్కడు కూడా వెళ్ళి బర్గర్ కొన్నాడు కదా. నాలాంటి వాళ్ళు ఉంటారు, ఇండియాలో ఉంటారు, కొంతమంది ఆఫ్రికాలో ఉంటారు. సో 100 million వ్యూస్లో కేవలం 1% అంటే 1 million వ్యూస్ అంటే 1 million కస్టమర్స్ అనుకుందాం. ఏది పర్ డేకి కూడా కాదు, మొత్తం మంత్కి
4-5 వీడియోలు కలిపి అయినా సరే రఫ్గా ఒక 1 మిలియన్ ఆయన కన్వర్జన్ రేట్ ఉంటుంది అనుకుందాం. ఒక్క బర్గర్ వచ్చేసి అప్రాక్స్గా $8. ఇప్పుడు ఈ 1 మిలియన్ ఇంటూ $8 వేయండి, $8 మిలియన్ పర్ మంత్. రూపీస్లో క్యాలిక్యులేట్ చేస్తే 63.5 crores. ఇది 1 monthకి ఆయన ఎర్న్ చేసేది. సరే 1 మిలియన్ కూడా వద్దు, 500K వేసుకున్నా సరే 30 కోట్లు అయితే సంపాదిస్తారు కదా. సరే అది కూడా వద్దు, 100K వేసుకున్నా 10 కోట్లైనా సంపాదిస్తారు కదా. అప్పటికి దట్ ఈస్ అ హ్యూజ్ అమౌంట్ కదా ఒక 1 monthలో ఎర్న్ చేసేది. నేను ఇంకా వర్స్ట్ పాసిబిలిటీ చెప్పిన 320 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్న పర్సన్ యావరేజ్ వ్యూ కౌంట్ చేసి అందులో 1%. వాట్ ఇఫ్ ఎక్కువ మంది సేల్స్ అయితే ఇంకా ఎంత హ్యూజ్ అమౌంట్ వస్తుంది. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. నెక్స్ట్ బిగ్ యూట్యూబర్ ప్యూడిఫైకి సూకి అనేసి బిజినెస్ ఉంది, క్లోతింగ్ బ్రాండ్ ఉంది. ఒక యావరేజ్ క్లోతింగ్ పీస్ వచ్చేసి $28 ఉంటుంది. ఈయనకు కూడా ఒక 1 మిలియన్ కన్వర్జన్ రేట్ వేసుకున్నా సరే ఈయనకు కూడా అరౌండ్ 90 మిలియన్ వ్యూస్, 100 మిలియన్ వ్యూస్, మంచి డీసెంట్ వ్యూస్ వస్తాయి, ఇంకెక్కువే వస్తాయి. బట్ అయినా కూడా మనం 1 మిలియన్ కన్వర్జన్ రేట్ వేసుకుందాం, ఎంత అమౌంట్ అవుతుంది తెలుసా? 220 crores అవుతుంది. అంతేకాకుండా ఈయనకి గేమ్స్ ఉన్నాయి, ఫిగర్స్, గేమింగ్ కలెక్షన్ ఫిగర్స్ ఉన్నాయి, బుక్స్ ఉన్నాయి, అఫిలియేట్ మార్కెటింగ్ ఉంది. రఫ్ క్యాలిక్యులేషన్ వేసుకుంటే ఆయనకి గేమ్స్ ఉన్నాయి, లెజెండ్ ఆఫ్ బ్రోఫిస్ట్ అని. అది ఒక్క గేమ్ వచ్చేసి 470 రూపీస్ ఉంటుంది. మినిమం 100K కన్వర్జన్ రేట్, 1 మిలియన్ కూడా వేసుకోవట్లేదు ఇక్కడ నేను. 100K కన్వర్జన్ రేట్ వేసుకున్నా సరే 4.7 crores వస్తుంది. ఇంకా బుక్స్ విషయానికి వస్తే దిస్ బుక్ లవ్ యూ అని చెప్పేసి ఒక బుక్ ఉంది, 671 రూపీస్ ఉంటుంది అరౌండ్. దాని కాస్ట్ వచ్చేసి 1 మిలియన్, జస్ట్ 1 మిలియన్ కన్వర్జన్ రేట్ వేసుకున్న 7.5 crores. ఈ 1 మిలియన్ కన్వర్జన్ రేట్ అనేది మినిమం 100 మిలియన్ ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ ఉన్న పర్సన్ కి 1 మిలియన్ అనేది సరే. ఇది అబ్రాడ్ యూట్యూబ్ వాళ్ళకి ఎక్కువ పే చేస్తుంది, వాళ్ళంటే టాప్ క్రియేటర్స్. బట్ అయినా కూడా నేను 1 మిలియన్ కన్వర్జన్ తీసుకున్నా. బట్ ఈవెన్ దో ఇండియా విషయానికి వచ్చి మాట్లాడితే ఫిజిక్స్ వాళ్ళ 2016లో ఒక ఫోను ఒక కెమెరాతో కాంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేశారు, యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయడం స్టార్ట్ చేశారు అబౌట్ ఫిజిక్స్. ఇప్పుడు అది 8,000 కోట్ల కంపెనీ. ఆ సార్ పేరు వచ్చేసి అలగ్ పాండే. ఫిజిక్స్ మీద ఇంట్రెస్ట్ తోటి బీటెక్ డ్రాప్ అవుట్ అయ్యి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఇప్పుడు 8,000 కోట్ల కంపెనీ అది. భువన్ బమ్ ఐడియా ఉన్నారో? ఒక ఫోన్ ఒక ట్రైపాడ్తో మొదలైన ఆయన ఫేస్బుక్లో వైరల్ అయ్యి మొన్న RRRతో ఇంటర్వ్యూ కూడా చేశారు. ఇప్పుడు తాజా ఖబర్ అని చెప్పేసి డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో సిరీస్ కూడా లాంచ్ అయింది. బియర్ బైసెప్స్ మొన్న రీసెంట్గా అకౌంట్ కూడా హ్యాక్ అయింది. బియర్ బైసెప్స్ ఒక పాడ్కాస్ట్ త్రూనే ఎంతో పెద్ద మినిస్టర్లు, పెద్ద ఎమ్మెల్యేలు, పెద్ద హై పొజిషన్ ఉన్న పీపుల్ని అందరినీ కూడా కలిశాడు. అంతెందుకు క్రియేటర్స్ అందరికీ కలిపి మోదీ అవార్డు కూడా ఇచ్చారు కదా, ప్రైమ్ మినిస్టర్ గానే క్రియేటర్స్ అందరికీ కలిపి అవార్డ్స్ ఇచ్చారు కదా. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు కాంటెంట్ క్రియేషన్కి ఎంత వాల్యూ ఉందో. సరే మోదీ విషయం పక్కన పెట్టేస్తే మన టీఆర్ఎస్ గవర్నమెంట్ లాస్ట్ ఇయర్, టీఆర్ఎస్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్సర్స్ తోటే కదా పొలిటికల్ పార్టీ క్యాంపెయిన్స్ రన్ చేసింది. గులాబీల జెండలమ్మ అని చెప్పేసి చేసింది ఎవరు? ఇన్ఫ్లుయెన్సర్స్, కాంటెంట్ క్రియేటర్స్. అంతెందుకు మన దాంట్లో సరే అదొద్దు నార్త్ వద్దు, మన దాంట్లో తీసుకుందాం. ప్రసాద్ టెక్ యూట్యూబర్, ఆయనకి సొంత జిమ్ ఉంది. అండ్ మీ అందరికీ తెలుసు ఒకప్పుడు ప్రసాద్ టెక్ గారు ఎలా స్టార్ట్ చేశారో అండ్ ఇప్పుడు ఏ లెవెల్లో ఉన్నారు, ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నారు, సొంత ఇల్లు ఎలా కట్టుకున్నారు. అండ్ ఇవంతా రాకీ కానీ అప్పుడు నేను కొద్దిగా ఫాలో అయ్యేవాడిని. సో ఆయనకున్న కార్ కానీ ఈ అప్గ్రేడేషన్స్ అన్నీ కూడా యూట్యూబ్ త్రూవే అయ్యాయి కదా, కాంటెంట్ క్రియేషన్ త్రూనే అయ్యాయి కదా. ఏజ్యూడ్ మీకు చాలా మందికి తెలిసే ఉంటుంది, ఆయనకు ఒక సొంత క్లోతింగ్ బ్రాండ్ ఉంది. BVS గణేష్, మన గణేష్ బ్రో సొంత క్లోతింగ్ బ్రాండ్ ఉంది, టోన్స్ అని చెప్పేసి. అంతెందుకు మన ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్స్, మన కౌశిక్ లీ బ్రో కానివ్వండి, నాకు పర్సనల్ కోచ్ అయిన తెలుగు అబ్బాయి శివ అన్న కానివ్వండి, ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకంటూ సపరేట్ క్లయింట్స్ ఉన్నారు కదా ఫిట్నెస్కి రిలేటెడ్. ఇవన్నీ ఎలా పాసిబుల్ అయ్యాయి? త్రూ కాంటెంట్ క్రియేషన్. సో అర్థమైంది కదా లాజిక్. మీరేదో నా వీడియోస్ చూస్తున్నారు అని చెప్పేసి నేను మీకు ఏదో కోర్స్ అలా అని కాదు అని అనుకున్నది. ఎందుకంటే నేను బ్లాక్ బర్డ్ అకాడమీ వెల్ ఎస్టాబ్లిష్ చేశా. 3 months వరకు ఒక్కసారి కూడా మీకు బ్లాక్ బర్డ్ అకాడమీ గురించి యూట్యూబ్లో చెప్పలేదు. బట్ ఇన్స్టాగ్రామ్లో వాటికంటూ సపరేట్ పేజెస్ క్రియేట్ చేసి అక్కడి నుంచి ఆడియన్స్ని పుల్ చేసుకున్నా కానీ నా యూట్యూబ్ ఆడియన్స్ని ఈ కోర్సులో అంటగడదామని ఎప్పుడూ అనుకోలేదు. అండ్ అవన్నీ కూడా కెమెరా, డ్రోన్, గింబుల్, ఎడిటింగ్, ఈ రిలేటెడ్ కోర్సెస్. సో అవి మీ మీద ఎప్పుడు రుద్దాలి అనుకోలేదు. మీకోసం స్పెషల్గా మన యూట్యూబ్ ఫ్యామిలీ కోసం, మనోళ్ళ కోసం నేను ఈ కోర్స్ డిజైన్ చేశాను. విచ్ ఇస్ అరౌండ్ 15 days ఉంటుంది ఈ కోర్స్. 15 daysలో మీరు ప్రాపర్ కాంటెంట్ క్రియేటర్ అవుతారు.
నా మెంటర్షిప్ త్రూ. నేనే ప్రతిరోజు క్లాస్ తీసుకుంటాను. అండ్ ఈ కోర్స్ ఎలా ఉండబోతుంది అంటే, ఫస్ట్ డే వచ్చేసి కాంటెంట్ క్రియేషన్ ఎలా ఉంటుంది, బేసిక్గా ఇంట్రడక్షన్ ఇవన్నీ ఉంటాయి. సెకండ్ డే వచ్చేసి ఎక్విప్మెంట్ గురించి నేర్చుకుంటారు. మీరు ఇందులో కెమెరా గురించి నేర్చుకుంటారు, గోప్రో గురించి నేర్చుకుంటారు, డిఫరెంట్ ఎక్విప్మెంట్స్, కెమెరా ఎక్విప్మెంట్స్ గురించి నేర్చుకుంటారు, ఐఎస్ఓ షట్టర్, అపర్చర్ గురించి నేర్చుకుంటారు, లైటింగ్స్ గురించి నేర్చుకుంటారు, 3-point లైటింగ్, బ్యాక్గ్రౌండ్ లైటింగ్ ఎలా పెట్టుకోవాలి, ఇది ఎలా పెట్టుకోవాలి, వీటి గురించి నేర్చుకుంటారు. అండ్ ఎడిటింగ్ గురించి కూడా నేర్చుకుంటారు. అంటే కంప్లీట్గా కాదు, ఒక కమాండ్ వచ్చేటట్టు, ఓకే దిస్ ఈస్ ద బేసిక్ ఎడిట్, దిస్ ఈస్ ద టెక్స్ట్, దిస్ ఈస్ ద టైమ్ లైన్, ఇలా మనకి ఒక ఎడిట్ ప్యాటర్న్తో ఒక వీడియో అనేది ఉండాలి. ఆ ఎడిట్ థింగ్స్ అన్నీ కూడా నేర్చుకుంటారు. అండ్ దాని తర్వాత స్టోరీ టెల్లింగ్ ఎలా ఉంటుంది, స్క్రిప్ట్ రైటింగ్ ఎలా చేసుకోవాలి, అదైపోయిన తర్వాత డిఫరెంట్ సెగ్మెంట్స్, అంటే ఫ్యాషన్ సైడ్ వెళ్తే ఫ్యూచర్ ఎలా ఉంటుంది, టెక్ సైడ్ వెళ్తే ఫ్యూచర్ ఎలా ఉంటుంది, వీటన్నిటి గురించి డిస్కస్ చేసుకుంటారు. అండ్ మీకు 10 days ప్రాక్టికల్ క్లాసెస్ ఉంటాయి. స్టూడియోలో, మన దగ్గర ఒక స్టూడియో ఉంది, ఆ స్టూడియోలో ప్రతిరోజు కూడా మీకు 3 లక్షల కెమెరా, ఇంత ప్రాపర్ లైటింగ్తో ప్రతిరోజు కూడా మీరు రిహార్సల్స్ చేస్తారు. ఈరోజు మా మమ్మీ అది చేసింది, ఇది చేసింది అని చెప్తారు. ఈరోజు మీకు కాన్ఫిడెన్స్ కొంచెం తక్కువ ఉంటుంది, మళ్ళీ చేస్తారు. దాన్ని నేను రివ్యూ చేస్తాను. నువ్వు ఎక్కడ తప్పు చేస్తున్నావు, నీ గొంతు సరిగ్గా లేదు, కాన్ఫిడెంట్గా మాట్లాడు, నీ బాడీ లాంగ్వేజ్ సరిగ్గా లేదు, కాన్ఫిడెంట్గా చెయ్యి. సో ఇలా నేను పర్సనల్గా మిమ్మల్ని గైడ్ చేస్తూ కోర్స్ ఎండ్కి వచ్చేసరికి మీ పేరు మీద యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి, ఆ యూట్యూబ్ ఛానల్కి మీరే ఒక వీడియో షూట్ చేసి, దాన్ని మేము ఎడిట్ చేసి, ఆ ఛానల్కి ఎస్ఈఓ చేసి, దానికి థంబ్నెయిల్ చేసి, మేము అప్లోడ్ చేసి 1000 సబ్స్క్రైబర్స్ వచ్చేంత వరకు, మా సైడ్ నుంచి 1000 సబ్స్క్రైబర్స్ వచ్చేంత వరకు మేము ఎఫర్ట్స్ పెట్టి 1000 సబ్స్క్రైబర్స్ తెప్పించి, అండ్ ఆ వీడియోకి కూడా ఒక 3000 నుంచి 5000 వరకు వ్యూస్ తెప్పించి ఆ ఛానల్ని మీ చేతిలో పెడతాము. అది అయిపోయిన తర్వాత కూడా ఇక కోర్స్ అయిపోయింది వెళ్ళిపో అన్నట్టు కాకుండా, ఈ స్టూడియోని మీరు కేవలం కొంచెం చాలా తక్కువ రెంట్ తోటి ఒక మంత్కి ఒక 3 సార్లు రెంట్కి తీసుకోవచ్చు. సండే ఒకవేళ మీరు వర్క్ ఎంప్లాయ్ అయితే అలా తీసుకొని మీరు రోజు పొద్దు నుంచి సాయంత్రం వరకు 10 వీడియోలు 20 వీడియోలు కంప్లీట్ చేసేసుకుంటే మీ యూట్యూబ్ ఆటోమేట్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ ద కోర్స్. ఇక్కడున్న కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. కుదిరితే సేల్స్ కూడా నేనే ఆపరేట్ చేస్తాను, ఎందుకంటే కరెక్ట్గా కన్వే అవుతుంది. ఇది ఇంతకుముందు ఎక్కడా లేదు, ఈ కోర్సు అసలు ఇండియాలోనే ఎక్కడా లేదు. నేను ఎందుకు చేస్తున్నారా అంటే, మీరందరూ కాంటెంట్ క్రియేటర్స్ అయితే చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి. మన కాంటెంట్ క్రియేటర్స్ ఎకనామీ పెరుగుద్ది. ఎందుకంటే నార్త్లో బొంగనా గొడుగులు, నార్త్లో 50-60 వేలు చెప్తారు బ్రాండ్ కొలాబరేషన్, సౌత్కి రాగానే 50% కట్ డౌన్ చేసి పడుతారు. నేను నార్త్లో నాకు కొంతమంది క్రియేటర్స్ ఉన్నారు, వాళ్ళకి కాల్ చేసి అడుగుతాను, ఏదైనా బ్రాండ్ కొలాబరేషన్ వస్తే, అరే ఈ బ్రాండ్ వచ్చింది ఎంతకు చేయమంటావు అంటే, అరే మాకు అరౌండ్ ఇంత కోట్ చేశారా అంటే, అదేంటారా మాకు ½ ఆఫ్ ద ప్రైస్కే చెప్తున్నారు అనేసి ఈ డిస్కషన్స్ వస్తాయి. అది పోవాలి. స్టార్టప్స్ బాగా వర్కౌట్ అవుతాయి, కాంటెంట్ క్రియేషన్ వర్కౌట్ అయింది అనుకోండి. నేను ఎలా అయితే ఎటియోడోర్స్ బిల్డ్ చేసుకున్నాను, బ్లాక్ బర్డ్ బిల్డ్ చేసుకున్నాను, మీరు అలాగే బిల్డ్ చేసుకోవచ్చు మీ సొంత కంపెనీస్ని. బ్రో ఇది చేస్తున్నాను, ఇలా చేస్తున్నాను, నాకు ఈ ఎంప్లాయ్మెంట్ అవసరం ఉంది, అది ఉంది, ఇది ఉంది. బీకేపీ సోఫాస్ కంపెనీ ఎలా బిల్డ్ అయింది? త్రూ కాంటెంట్ క్రియేషనే కదా. ఇప్పుడు ఈ భారతి ఫార్మ్స్, నేత్ర ఫార్మర్ది ఎలా బిల్డ్ అయింది? త్రూ కాంటెంట్ క్రియేషనే కదా. ఇప్పుడు వచ్చే కొత్త స్టార్టప్స్ అన్ని ఎలా బిల్డ్ అవుతున్నాయి? త్రూ కాంటెంట్ క్రియేషనే కదా. హసిల్ బ్రాండ్ ఎలా బిల్డ్ అవుతుంది డే బై డే? త్రూ కాంటెంట్ క్రియేషనే కదా. సో దెర్ ఆర్ నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అండ్ ఇలాంటి కోర్స్ ఎక్కడ కూడా లేదు, ఓన్లీ బ్లాక్ బర్డ్ అకాడమీలో ఉంది. అండ్ ఇది ఆఫ్లైన్ కోర్స్ అని ఆన్లైన్లో చెప్పండి, అది ఇది అని అనకండి. సో మీరు కాల్ చేయండి, కాల్ చేసి కనుక్కోండి. ప్రైస్ కాల్లో చెప్తేనే ఇట్ విల్ బి బెటర్ అని నా ఫీలింగ్. అండ్ ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయా, ఓన్లీ 2 బ్యాచెసే ఉంటాయి. ఇది నవంబర్లో అక్టోబర్లో ఒక బ్యాచ్ ఉంటుంది, స్టార్ట్ అవుతుంది. నవంబర్లో ఇంకొక బ్యాచ్ ఉంటుంది. డిసెంబర్ ఆబ్వియస్లీ చెప్పము. అండ్ జనవరి నేను అకంగోవా వెళ్తున్నాను, అమెరికా వెళ్తున్నాను మౌంటైన్ క్లైంబ్ చేయడానికి. అది 1 month ఉంటుంది. అండ్ దాని తర్వాత వచ్చిన తర్వాత 2 months నా రికవరీ పీరియడ్ ఉంటుంది. అండ్ దాని తర్వాత మార్చ్లో మనకి మౌంట్ ఎవరెస్ట్ ఉంది. మళ్ళీ మార్చ్ అయిపోయిన తర్వాత ఎవరెస్ట్కి 3 months అవుతుంది, మార్చ్ ఏప్రిల్ మే. అండ్ జూన్ జూలై నా రికవరీ పీరియడ్ ఉంటుంది. సో నెక్స్ట్ ఇయర్ హాఫ్ ఆఫ్ ద థింగ్ మనం కాంటెంట్ క్రియేషన్ కోర్స్ స్టార్ట్ చేయము. సో ఈ ఇయర్లో ఏదో ఒకటి పీకాలి కాబట్టి కాంటెంట్ క్రియేషన్ కోర్స్ కొంచెం పుష్ చేశాను, స్టార్ట్ చేస్తున్నాను. సో దట్స్ ఇట్ ఫర్ ద డే గైస్. లవ్ యూ ఆల్. మీ కింద ఏమైనా డౌట్స్ వస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.